తెలుగులో చాలా యూట్యూబర్స్ ఉండగా హర్ష సాయి ఎందుకు టాప్ 1లో ఉన్నాడు? అతను ఒకే వీడియోతో మిలియన్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారు? హర్ష సాయి ఎలాంటి స్ట్రాటజీస్ ని ఫాలో అవుతాడు? ఎందుకు అతని ఒక్కొక్క వీడియోకి 10-20 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి? తన వీడియోలు ఇట్ట వైరల్ అవ్వడం వెనకాల ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో హర్ష సాయి సక్సెస్ వెనుక ఉన్న యూట్యూబ్ రహస్యాలు, కంటెంట్ స్ట్రాటజీ, థంబ్నెయిల్స్, టైటిల్స్, వ్యూవర్స్ ఎంగేజ్మెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్ అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాను. చివరికి మీకు కూడా యూట్యూబ్ లో గ్రోత్ ఎలా చేయాలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హర్ష సాయి వీడియోస్ లో ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ ఉంటుంది. సింపుల్ గా చూసిన మనకి తెలియదు, కానీ ఇది స్ట్రాటజీతో ప్లాన్ చేసిన కంటెంట్. తన వీడియోలు స్టార్ట్ అయ్యే విధానం చూస్తే లేదా ఒక షాకింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఈ సాధారణమైన బార్బర్ నేను ఒక మిలియనేర్ గా మార్చబోతున్నా. ఎక్కడా లేనటువంటి సడన్ గా కథలో ట్విస్ట్ క్రియేట్ చేస్తాడు. మనం చూసిన ప్రతి వీడియోలో తన కంటెంట్ లో పీపుల్ రియాక్షన్స్ హైలైట్ చేస్తాడు. ఆ రియాక్షన్స్ ఆడియన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయి. అందుకే తన వీడియోలు ఎంగేజింగ్ గా ఉంటాయి. హర్ష సాయి 2019 లో తన యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. తన ఇనిషియల్ వీడియోస్ లో నార్మల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుంది, కానీ తన మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది ఎమోషనల్ అండ్ గివింగ్ బ్యాక్ కంటెంట్ తో. ఫుల్ఫిలింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ వైట్ ఫ్యామిలీస్ వీడియోతో ఓవర్ నైట్ వైరల్ అయిన తన ఛానల్ కి డైరెక్షన్ మార్చింది. తన కంటెంట్ ని చూడడం వల్ల ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్ట్ డెవలప్ అయింది. యూట్యూబ్ లో సక్సెస్ కోసం యూనిక్ ఐడెంటిటీ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ అల్గోరిథం గురించి మాట్లాడాలి అంటే వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ గురించి తెలుసుకోవాలి. హర్ష సాయి వీడియోస్ యావరేజ్ గా 20 to 40 minutes ఉంటాయి. ఆడియన్స్ ని ఎంగేజ్డ్ గా మెయింటైన్ చేయడం కోసం సస్పెన్స్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాడు. ఫస్ట్ 30 seconds లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాడు, సో వ్యూవర్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు. టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్ లో సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తాడు. టైటిల్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ పెట్టడం వల్ల క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఐ ఓపెన్ ద ఫ్రీ పెట్రోల్ బంక్. ఇలాంటి టైటిల్స్ ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. హర్ష సాయి కంటెంట్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎవర్ గ్రీన్ కంటెంట్. యూట్యూబ్ లో ట్రెండింగ్ టాపిక్స్ కి పక్కన లాంగ్ టర్మ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ని మెయింటైన్ చేస్తాడు. హెల్పింగ్ వీడియోస్ ఎవర్ గ్రీన్ కంటెంట్ కి మంచి ఎగ్జాంపుల్. ఇలా ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ కంటెంట్ ని బ్యాలెన్స్ చేసి తన వీడియోస్ కి లాంగ్ టైమ్ లో వ్యూస్ తెచ్చుకుంటాడు. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ మెయింటైన్ చేయడం కోసం స్టోరీ టెల్లింగ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. తన వీడియోస్ లో బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ స్ట్రక్చర్ క్లియర్ గా ఉంటుంది. ఎవ్రీ వీడియోలో హీరో, ప్రాబ్లమ్, సొల్యూషన్ అండ్ ఎమోషనల్ ఎండింగ్ ఉంటాయి. ఇప్పుడు తన వీడియోస్ లో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ తెచ్చిన టెక్నిక్స్ గురించి చూద్దాం. రియల్ రియాక్షన్స్, జెన్యూన్ ఎమోషన్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్ కి డీప్ కనెక్షన్ ఉంటుంది. హర్ష సాయి యూట్యూబ్ లో కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా అతను తీసుకొచ్చే క్వాలిటీ, అవుట్పుట్ ఆఫ్ ద వీడియో అతని ఛానల్ కి ఒక బ్రాండింగ్ గా నిలిచిపోయాయి. తన కంటెంట్ ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. హర్ష సాయి లాంగ్ ఫార్మ్ కంటెంట్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. యూట్యూబ్ అల్గోరిథం లో లాంగ్ ఫార్మ్ కంటెంట్ కి ప్రియారిటీ ఇస్తారు. ఎందుకు అంటే అది వాచ్ టైం ని పెంచుతుంది. మనం కూడా షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ టర్మ్ కంటెంట్ ని మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. హర్ష సాయి కంటెంట్ లో గివింగ్ బ్యాక్ కాన్సెప్ట్ ని హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తాడు. ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్ట్ కలిగించే టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేస్తాడు. చారిటీ బేస్డ్ వీడియోస్ లో పీపుల్ రియల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేస్తాడు. అది వైరల్ అవడానికి ఒక కీ రీజన్. తన వీడియోస్ లో ప్రొడక్షన్ క్వాలిటీ చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ, క్లీన్ ఎడిటింగ్, స్లో మోషన్ షాట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం తన వీడియోస్ లో సక్సెస్ ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. విజువల్ స్టోరీ టెల్లింగ్ అండ్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వల్ల ఆడియన్స్ ఫుల్ వీడియోని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. హర్ష సాయి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. యూట్యూబ్ కాకుండా ఇన్స్టాగ్రామ్ లో తన ప్రెసెన్స్ ని మెయింటైన్ చేస్తాడు. క్రాస్ ప్లాట్ఫామ్ ప్రమోషన్ వల్ల తన కంటెంట్ రీచ్ పెరుగుతుంది. మనం కూడా యూట్యూబ్ వీడియోస్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తన ఛానల్ లో ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్నోవేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది. ఎక్కువ క్రియేటర్స్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ లో స్టిక్ అయిపోతారు, బట్ హర్ష సాయి డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ మెథడ్స్ ని ట్రై చేస్తారు. మనం కూడా ఆడియన్స్ కి ఫ్రెష్నెస్ అండ్ యూనిక్నెస్ ని మెయింటైన్ చేయాలి. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్ ఉండాలి. చాలా మంది క్రియేటర్స్ ఒక 10 to 15 minutes చేశాక గ్రోత్ లేదని వదిలేయడం చేస్తారు, కానీ హర్ష సాయి ఛానల్ ని చూస్తే ఇనిషియల్ లో తన వ్యూస్ తక్కువే ఉన్నాయి, బట్ పేషెన్స్ మెయింటైన్ చేసి కంటిన్యూస్ గా వర్క్ చేశాడు. అలా కన్సిస్టెంట్ అప్లోడ్స్ మెయింటైన్ చేయడం వల్ల తన ఛానల్ సడన్ గా వైరల్ అయ్యే గ్రోత్ స్టార్ట్ అయ్యింది. కంటెంట్ లో వ్యూవర్స్ ఫస్ట్ అప్రోచ్ మెయింటైన్ చేయడం తన సక్సెస్ లో ఒక ముఖ్యమైన రీజన్. చాలా క్రియేటర్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో కంటెంట్ క్రియేట్ చేస్తారు, బట్ హర్ష సాయి ఆడియన్స్ కి యూస్ఫుల్ అయిన, ఎంగేజింగ్ అయిన కంటెంట్ ని క్రియేట్ చేస్తాడు. అలా కంటెంట్ ఆడియన్స్ ఫస్ట్ మైండ్ సెట్ తో క్రియేట్ చేస్తే ఎంగేజ్మెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. యూట్యూబ్ SEO లో ప్రాపర్ కీవర్డ్స్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ యూజ్ చేస్తాడు. వీడియో డిస్క్రిప్షన్ లో రిలవెంట్ కీవర్డ్స్,
మెన్షన్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం తన వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది. థంబ్నెయిల్స్ ఆప్టిమైజేషన్ అండ్ ఎండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ అండ్ పిన్డ్ కామెంట్స్ కూడా సీజీఓలో చాలా ఇంపార్టెంట్. హర్ష సాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా కరెక్ట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. స్టోరీ టెల్లింగ్ ఇంప్రూవ్ చేయడం, ఆడియన్స్ ని ఎమోషన్స్ ని కనెక్ట్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అండ్ యూట్యూబ్ అల్గోరిథం ని ప్రాపర్ గా యూజ్ చేయడం. ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మనం కూడా యూట్యూబ్ లో గ్రోత్ తెచ్చుకోవచ్చు. హర్ష సాయి సక్సెస్ యాక్సిడెంటల్ కాదు, ప్రాపర్ ప్లానింగ్, స్ట్రాటజీ అండ్ ఆడియన్స్ కనెక్షన్ మెయింటైన్ చేయడం వల్ల తన జర్నీ సక్సెస్ అయింది. ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అయితే యూట్యూబ్ లో మనం కూడా గ్రోత్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించిందా కామెంట్ లో చెప్పండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇంకా ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.